జనసేన పొత్తు వల్ల టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఇప్పుడు ఎన్నికల్లోకి వెళ్తున్న పరిస్థితి. ఈ జనసేన కలయిక వల్ల ఎక్కువగా ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మీద ఎక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు. మీరు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చాలా ముఖ్యమైన నాయకులు వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాజనగరం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ ఈ ఎన్నికల్లో ఉంటుందా, ఉండదా? సహజంగా పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం కాబట్టి ఆయన ఎక్కువ మంది కాపులను ఆకర్షిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఉభయ గోదావరి జిల్లాలో కాపుల ప్రాబల్యం ఎక్కువ కాబట్టి ఈ కాపులందరూ పవన్ కళ్యాణ్ గారి వైపే చూస్తారు అనేటువంటిది కొంతమంది తాలూకా పర్సెప్షన్. బట్ వాస్తవం చూస్తే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసమని కాదు ప్రజలు ఆలోచించేది. ఎవరైతే కొంతమంది ఆయన అభిమానించేటటువంటి వాళ్ళు ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కాపులు ఆయన వైపు చూస్తున్నాడు. కాపుల్లో కాస్త సినీ గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తి, కొంత ప్రజల్ని ఆకర్షించుకోగలిగినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక సినీ యాక్టర్గా. బట్ ఇక్కడ మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకోవట్లే. ఆయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఆయన తాపత్రయపడుతున్నాడు. ఎంతగానంటే కనీసం ఈవేళ 40-50 సీట్లు కూడా పోటీ చేయకుండా 24 సీట్లకి ఆయన పరిమితం అయ్యాడు. మళ్ళీ తిరిగి వచ్చి ఈవేళ బీజేపీ పార్టీని చంద్రబాబుకి కలపాలి, ఏదో రకంగా వాళ్ళ మద్దతును కూడా ఇప్పించాలి అనే ఆయన తాపత్రయంతో తిరిగి మళ్ళీ ఇంకో 3 సీట్లు కూడా తగ్గించుకున్నాడు. ఏంటి ఈ తాపత్రయానికి కారణం ఏంటి? చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయనకు కావాల్సింది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం. ప్రయోజనం ఏముంటుంది? చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తే ప్రయోజనం ఏముంటుంది? అదే ఆయనే అదే ఆలోచించుకోవాలి. యాక్చువల్గా జగన్ గారు అదే చెప్తుంది, ఎవరైనా ఒక పార్టీ స్థాపించినప్పుడు నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నేను 10 మందికి సేవ చేయాలి, నా పార్టీ అధికారంలోకి రావాలి అని తాపత్రయపడతారు. ఇదేమో వింతగా చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతినిత్యం ఆయన కోసం పనిచేస్తూ ఉంటాడు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి బేషరతుగా ఎక్కడా కనీసం అభ్యర్థిని కూడా పోటీ చేయించకుండా చంద్రబాబుకి సపోర్ట్ చేశాడు ఆయన. 2019 వచ్చేసరికి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడం కోసం అని చెప్పి, అప్పుడు ఆవేళ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి 2014 నుంచి 19 వరకు ఆ ఓటుని చీల్చడం కోసం అని చెప్పి తిరిగి మళ్ళీ ఈయన సపరేట్గా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవకూడదు అనేటువంటి ఆలోచనతో చేశాడు ఆయన. బట్ అల్టిమేట్గా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఏ కారణం చేత అసలు ఆవేళ ఎందుకు తిట్టుకున్నారు, మళ్ళీ ఎందుకు కలుసుకున్నారు, మళ్ళీ ఎందుకు తిట్టుకుంటున్నారు, ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. అంటే రాజా గారు ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఏంటంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి మద్దతు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. 2019లో ఒంటరిగా పోటీ చేశారు, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది, టీడీపీ పోయింది. ఇప్పుడు 2014 ఫార్ములాని మళ్ళీ వస్తుంది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ఇది కదా వాళ్ళు చెప్తుంది. ఆ లెక్కలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీకు ప్రజలేం తింగరోలు కాదు కదా సార్, ప్రతిసారి చెవులో పువ్వులు పెట్టుకోవడానికి. ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. అదే పనిగా వీళ్ళ డ్రామాలని ఎవరు ప్రతిసారి యాక్సెప్ట్ చేస్తారు? అప్పుడంటే చంద్రబాబు నాయుడు గారు 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నాడు. నేను మారాను అని 10 సార్లు చెప్తున్నాడు. బహుశా నిజంగానే మారుంటాడేమో అనేది ఒక భావన అయితే, ఒక పక్కన రైతుల రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి 2000 అన్నాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించేస్తా అన్నాడు. దాదాపుగా 650 వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు నమ్మి కావచ్చు, లేకపోతే ఆ 2014కి బీజేపీ భారతదేశం మొత్తం కూడా ఒక గాలి వేస్తూ ఉంది. మోడీ చరిష్మా ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. సో అవన్నీ కూడా కలిసి వచ్చినాయి. ఆవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా 2009లో డెఫినెట్గా కారణం. 2009లో రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఆవేళ 1 or 2 years మాత్రమే ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేయడమో లేకపోతే రాజకీయంగా కాస్త యాక్టివ్గా ఉండడమో చేశారు. ఆ తర్వాత మళ్ళీ దూరంగా ఉన్నారు. అంటే 2014లో అధికారం రావడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కారణం అయినప్పుడు ఇప్పుడు ఒక కారణం కారంటారా? కారు డెఫినెట్గా. ఎప్పుడైనా కొత్తగా వచ్చినప్పుడు ప్రజలు నమ్ముతారు, ఓన్లీ ఏదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, ఒక అవకాశం ఇద్దాంలే, ఒకసారి చూద్దాంలే అనేటువంటి భావనతో ఆయన మాటలు నమ్మే ప్రయత్నం చేశారు. బట్ ప్రతిసారి ప్రజలు తింగరోలు కాదు, ప్రతిసారి అదే పనిగా ఆయన ఏదో చెప్తే నమ్మడానికి.
ఈసారి డెఫినెట్గా కొంత ఆలోచనతోనే విజ్ఞతతో డిఫరెన్స్ చూసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే. ఒకవేళ ఎన్నికలకు ముందు ఇవి వాగ్దానాలు చేస్తా అన్నాడు, చేసి చూపించాడు. చంద్రబాబు చేస్తా అన్నవి ఏవీ చేయలేదు. ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ ఏమో ఏ రోజు ప్రశ్నించలేదు. ఆయనకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆయన ప్రత్యక్షం అయ్యేవాడు, మళ్ళీ ప్రత్యేక విమానాల్లో వెనక్కి తిరిగి ప్రయాణం చేసేవాడు. సో ఇవన్నీ ప్రజలు ప్రతిసారి నమ్మడానికి సిద్ధంగా ఉండరు. ఓకే. మీ కుటుంబ విషయాల గురించి వస్తే మనం, మీ బ్రదర్ గణేష్ గారికి కూడా మీరు టికెట్ అడిగారు. మీ ఫ్యామిలీ నుంచి 2 టికెట్లు ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు కోరారు అనేది కొంత ప్రచారం జరిగింది. ఎందుకు తగ్గారు? అంటే మనమేమి టికెట్ కావాలి అని చెప్పని అడగలేదన్న. అయితే కొంత ప్రచారం అయితే జరిగింది. పూర్వం నాన్నగారి టైంలో కడియం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు నాన్నగారు. ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంగా ఉంది అది. సో గడిచిన దాదాపుగా 2004, 2019 కూడా, 2014, 2019 కూడా మనం డిఫీట్ అయి ఉన్నాం అక్కడ. సో ఈసారి డెఫినెట్గా మనం విన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఎవరెవరైతే కాస్త మంచి అభ్యర్థులు అవుతారు, బాగా పోనీ సూర్య టైం లేట్ మంచి అభ్యర్థులు అవుతారు అనేటువంటిది పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఒకవేళ జక్కంపూడి కుటుంబానికి రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ప్రతి గడపలోని ప్రతి ఇంట్లోని కూడా వాళ్ళతో అటాచ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళని కూడా పెడితే బాగుంటుంది అనేటువంటి పరిశీలనలోకి ఆవేళ పార్టీ ఆలోచన చేసింది. ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి ఎవరెవరైతే కొంతమంది ఈ సర్వేస్ ఇటువంటి ఏజెన్సీస్ ఇవన్నీ వర్క్ చేస్తూ ఉన్నాయో వాళ్ళు కూడా పరిగణనలో తీసుకున్నారు కాస్త. సో అదే టైంలో మనం ఇస్తామంటే మనం కూడా సిద్ధంగానే ఉన్నాం అనేటువంటి మాటనే చెప్పాము తప్పితే మాకు కావాలి, ఇవ్వకపోతే కుదరదు అని చెప్పి మాత్రం ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే అంటే కొంత ప్రచారం జరుగుతుంది, ఏదో హామీ వచ్చింది వీళ్ళకి, అందుకే ఒక స్థానాన్ని వదులుకున్నారు. మేయర్ లాంటి ఏదైనా హామీ, రాజమండ్రి మేయర్ లాంటి హామీ ఏదో వచ్చింది, అట్లాంటిది ఏదైనా హామీ వచ్చిందా మీకు? అటువంటిది ఏం లేదన్నా. ఎప్పుడు జగనన్నతో కండిషనల్ పాలిటిక్స్ ఎప్పుడు చేయలేదు. ఇది ఇస్తేనే ఇలా చేస్తాం, ఇవ్వకపోతే ఇలా కుదరదు అనేది ఎప్పుడు చేయలేము. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో అటాచ్మెంట్ ఉంది మనకి, వాళ్ళ కోసమే మనం రాజకీయాల్లో ఉన్నాం అనేటువంటి భావంతోనే ఎప్పుడు వెళ్తాం. ఈ 2వ టికెటే కాదు, ఈ టికెట్ ఇవ్వకపోయినా కూడా ఆయనతోనే ప్రయాణం చేస్తాం మనం. అందు గురించి ఓకే. జక్కంపూడి రాజా గారు, ఈ గోదావరి జిల్లాలో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది, జక్కంపూడి రాజా గెలుపొందితే మంత్రి అవుతాడు. ఈ ప్రచారం ఎందుకు జరుగుతుందంటారు? వాస్తవానికి పార్టీలో ఆవిర్భావం నుంచి ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మొదటి నుంచి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు. జనరల్గా ఈ జిల్లాలో రాజశేఖర రెడ్డి గారికి బాగా అటాచ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే డెఫినెట్గా తక్కువమైన మొదటి గుర్తొచ్చే వాళ్ళు మేము ఉంటాం. సో అందు గురించి సహజంగా ఏదైనా కొంతమంది అనుకుంటే అంటే ఇట్లా రావాలి అని కోరుకునే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే వస్తుంది అని చెప్పి ఆశించే వాళ్ళు కూడా ఉండొచ్చు. జనరల్గా రాజకీయాల్లో సహజం కాబట్టి అంతే తప్పితే దానికి ప్రత్యేకమైన కారణాలు అయితే. బీజేపీ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుందండి? బీజేపీ ప్రభావం? బీజేపీని ఒకటే అడుగుతాం, ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఉన్నాయో ఈవేళకి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా దాన్ని ఊసెత్తట్లే. పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా వాళ్ళే నిర్మిస్తాము అని చెప్పి ఈవేళకి కూడా నిధులు సరిగ్గా సమకూరుస్తున్న పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా అన్నారు, దాన్ని అటకెక్కించారు. చాలా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలని నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని ఈవేళ ప్రజల దగ్గరికి మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నారు. అయోధ్య పనిచేయదు అంటారా? అయోధ్య పనిచేస్తే చేయొచ్చేమో. అయోధ్య అనేది వాళ్ళు ఒకటన్నా, ఇక్కడ అయోధ్య ఒకటే ఫ్యాక్టర్ పనిచేయదు కదా రాజకీయాల్లో. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అన్ని బేరీజు వేసుకునే నిర్ణయం తీసుకుంటారు ప్రజలు. ఆ ఒకటే చూసి నిర్ణయం తీసుకోరు. ఆవిడకి దండం పెడతారు, లేకపోతే దాని గురించే ఓటేయాలని అంటే ఇవాళ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారు కదా ప్రజలు. అంటే ఓటుగా టర్న్ అయ్యే అవకాశం లేదు ఆ సెంటిమెంట్. వాళ్ళకున్న ఓటు ఏదైనా కొంత 1%, 2% ఏదైనా ఉంటే కనుక అంతకంటే ఎక్కువ ఖచ్చితంగా బీజేపీకి రాష్ట్రంలో లేదు. మనం వాస్తవం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాల్సి వస్తాయి.
1-2% కూడా ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.